ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యంను ధ్యానించి దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు ఆశీర్వాదములు కలుగును. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఆమెన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారు ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును పరిచారకులకును అధ్యక్షులకును వ్రాసిన పత్రిక. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు యేసునందున్న వారము, ఆయన పిల్లలముగా పిలువబడుచున్న వారము మన సొంత కార్యములను మాత్రమే గాక, అనగా మన యొక్క సొంత ప్రయోజనముల నిమిత్తము గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అనగా మన సాటి వారి, మన పొరుగు వారి యొక్క అవసరతలు, అనగా వారి ప్రయోజనములను కూడా చూడవలెను. వారి యొక్క అవసరతలను కూడా తీర్చవలెను. మరి దేవుని పిల్లలమైన మనకు ఇంత ఖచ్చితంగా పౌలు గారు తిమోతి గారు వాక్యం ద్వారా మనకు తెలియజేయుచున్నారు. మరి నిజముగా దేవుని పిల్లల మనబడుచున్న వారము మన నిజ జీవితంలో పొరుగువారికి, సాటి వారికి ప్రయోజనకరంగా ఉంటున్నామా? వారి అవసరతలు తీర్చగలుగుతున్నామా? మరి నిజముగా పొరుగువారి ప్రయోజనము, సాటివారి ప్రయోజనములు, వారి అవసరతలు తీర్చుతున్నామా? వారి అవసరతలు తీర్చుతున్నాము అంటే మనము నిజముగా దేవుని బిడ్డలము, దేవుడు ఏర్పరచుకున్న వారిమి. ప్రియ సహోదర, ప్రస్తుత కాలంలో ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతున్నారు. సాటి వారి ప్రయోజనములు, వారి అవసరతలు తీర్చలేకపోతున్నారు. అంత సమయము వారికి ఉండటం లేదు. మరి నిజంగా సహాయము చేయగలిగిన పరిస్థితి కలిగి ఉండి సహాయము చేయలేకపోతున్నారు అంటే అది వారి యొక్క స్వార్థపూరితమైనది, అనగా వారి యొక్క స్వలాభము నిమిత్తము జీవించేవారు, కానీ ఇతరులకు సహాయం చేసే మనసు కలిగి ఉండటం లేదు. ఇటువంటి వారు దేవుని పిల్లలు కారు. కావున ప్రియ సహోదర సహోదరి, సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయపడదాం, దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. పావురమా, నీ ప్రేమ ఎంత మధురమో, పావురమా, నీ మనసు ఎంత నిర్మలమో, జుంటె తేనె ధార కన్న మంచి గోధుమ పంట కన్న, జుంటె తేనె ధార కన్న మంచి గోధుమ పంట కన్న ప్రేమ మధురము, నీ మనసు నిర్మలము. ప్రేమ మధురము, నీ మనసు నిర్మలము. నా యేసయ్యా, నీ ప్రేమ ఎంత మధురమో, నా యేసయ్యా, నీ మనసు ఎంత నిర్మలమో. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి యేసయ్య. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీ స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మలను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా మా సొంత ప్రయోజనముల నిమిత్తము కాక ఇతరులకు సహాయపడే మనసు దయచేయండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి.
గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. మిమ్ములను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి. వారు చేస్తున్న సేవ నూరంతలుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నెంబర్ 9676389821.